టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే ట్రెండ్, సీక్వెల్స్ సీక్వెల్స్ సీక్వెల్స్. రాజమౌళి గారు బాహుబలితో ఈ ట్రెండ్కి పునాది వేస్తే ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా చివర్లో కథ ఇంకా ఉంది అంటూ ప్రేక్షకులను ఊరించడం పరిపాటిగా మారింది. కానీ ఈ సీక్వెల్ మాయాజాలం చాలా సందర్భాల్లో బెడిసికొడుతోంది. మొదటి భాగంలో కనీస కథ చెప్పకుండా అంతా రెండో భాగంలో ఉందంటూ ఆశలు పెంచడం, తీరా మొదటి పార్ట్ చూస్తే స్టఫ్ పెద్దగా లేకపోవడం పెద్ద మైనస్గా మారిపోయింది. రెండో భాగంపై పెట్టిన శ్రద్ధ మొదటి భాగం స్క్రిప్టుపై పెట్టకపోవడం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ప్రాజెక్టుల్లో ఒకటిగా భావించిన దేవరకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్టు కొనసాగింపుపై యూనిట్లో, అభిమానుల్లో కూడా డైలమా నెలకొంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నటించిన హరిహర వీరమల్లు సినిమాకు సీక్వెల్ పెట్టినా ఆ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం అటకెక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం కూడా చేరినట్లు సమాచారం. గీత గోవిందం, టాక్సీవాలా వంటి హిట్ల తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో చెప్పుకోదగ్గ బ్లాక్ బాస్టర్ ఏదీ రాలేదు. మధ్యలో వచ్చిన ఖుషీ పర్వాలేదనిపించినా అది నిర్మాతకు లాభాలు తేలేకపోయింది. ఈ ఏడాది ఎన్నో అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా మిశ్రమ స్పందనతో యావరేజ్ గా నిలిచింది. జెర్సీ వంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా తెరకెక్కడం, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ తెరకెక్కించడం, గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆశించిన కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్నే చూసింది. అయినప్పటికీ సినిమా చివర్లో దర్శకుడు సీక్వెల్ ఉంటుందని ప్రకటించి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. కింగ్డమ్ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తాజా సమాచారం మాత్రం వారికి నిరాశ కలిగించేలా ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి భాగం ఆశించిన విజయాన్ని సాధించకపోవడం, ఆపై దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ సీక్వెల్ పై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి పార్టే ఫ్లాప్ అయినందున అభిమానులు కూడా నెమ్మదిగా సీక్వెల్ గురించి మర్చిపోతారని యూనిట్ భావిస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తన తదుపరి మ్యాజిక్ చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ చేతిలో కూడా 2 కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సినిమాలతోనైనా విజయ్ తిరిగి విజయాల బాట పడతారో లేదో చూడాలి. ఏదేమైనా టాలీవుడ్ లో సీక్వెల్స్ వరుసగా ఆగిపోతుండడం మాత్రం సినీ ప్రియులను ఆలోచింపజేసే విషయం.